ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే వెంటనే మాకు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. Five years, India's largest digital media network సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు హైకోర్టు అండ్ సుప్రీం కోర్ట్ అడ్వకేట్ జిఎం రావు గారు ఉన్నారు. సో రావు గారు ఏదైనా సరే చాలా చక్కగా విశ్లేషిస్తారు. నిన్న జరిగిన మైనర్ బాలిక పైన ముగ్గురు అత్యాచారం అతి దారుణంగా చేశారు. ఒక్కసారి దాని గురించి సార్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సో రావు గారు, నిజంగా ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా చూస్తూనే ఉన్నామండి. బట్ ఎవరిలో ఎక్కడ సొసైటీలో చేంజ్ అనేది పెద్దవాళ్ళకి రావట్లేదు, పిల్లలకి రావట్లేదు. అంటే ఒక వాయి వరుస ఉండట్లేదు. తర్వాత వాళ్ళు రోగంతో సతమతం అవుతున్నారా, బాధపడుతున్నారని సంబంధం లేదు ఎవరికి, రేప్ చేసే వాళ్ళకి. ఇప్పుడు ఈ చిన్న 8th క్లాస్ అమ్మాయి మీద అసలు అలాంటి థాట్స్ ఎందుకు వస్తాయి, అంత దారుణానికి ఎలా ఒడిగట్టారు? ఒక్కసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ ఇచ్చి వీళ్ళకి ఎటువంటి కేసెస్ ఉంటాయి? తప్పకుండా మేడం. ఇది ఈ కొంజిరాల ఖమ్మం కేసు అనేది అసలు చాలా షాక్ వేవ్స్ పంపించింది అందరికీ. అది కూడా 3 మెంబర్స్. దాంట్లో ఎంతమంది బిలో 18 ఉన్నారో అది ఇంకా తేలలేదు మనకు. సో అది కూడా 8 ఇయర్స్ పాప పైన. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, నేను చూసిన వీడియోస్ ప్రకారంగా వాళ్ళు బలవంతం చేయడమే కాకుండా మళ్ళీ వాళ్ళ మదర్ ఫాదర్కి చెప్తారని చెప్పి మళ్ళీ ట్రై చేశారట. ఈ దారుణాలన్నిటికీ కారణము కొన్ని రకాలుగా మనం విశ్లేషిస్తే మేడం, మనకు తల్లిదండ్రుల పెంపకం ఒకటి కంపల్సరీగా ఎఫెక్ట్ అవుతుంది. ప్రాపర్గా పెంపకం ఉండి అసలు అంటే మనకు కృతాయుగం నుంచి వచ్చిన మన ధర్మం ప్రకారంగా అయితే ప్రతి ఒక్క అమ్మాయిని ఒక తల్లిగానో చెల్లెగానో చూడడం అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ సంస్కారం పోయింది. ఆ సంస్కారం వెళ్ళిపోయి ప్రతి ఒక్కరిని ఒక కామోద్దేశంతో చూడడం మాత్రమే జరుగుతుంది. సో ఇవి తగ్గాలి అని అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సొసైటీలో పేరెంట్స్ మారాలి. పేరెంట్స్ అనేది పిల్లలకు టీచ్ చేయాలి అండ్ ఈ ఎడ్యుకేషన్ కూడా ప్రొవైడ్ చేయాలి. ఇట్లాంటి తప్పులు జరిగితే మీకు ఎట్లాంటి శిక్షలు ఉంటాయి అని చెప్పేసి ప్రేక్షకులకు చెప్పేది ఏంటిదంటే, ఇప్పుడు మన సింగపూర్ గవర్నమెంట్లో స్కూల్లోనే చూపిస్తారు. ఇప్పుడు అమ్మాయిలను వేధించడము అట్లాంటివి జరిగితే 3 కేన్ పనిష్మెంట్స్ అంటారు. కేన్ అంటే చేతి మీద కొట్టడం కాదు. ఆ కేన్ పనిష్మెంట్ ఏంటిదంటే, ఒక హై టెన్షన్ రాడ్ ఒకటి ఉంటుంది, మనిషిని ఒంగోబెట్టి కరెక్ట్గా పిడుదల పైన కొడతారనమాట. అది దానికి బటన్ వస్తే అది వదిలేసి కొడితే కరెక్ట్గా 1 ఇంచ్ లోపలికి పోయి చర్మంతో సహా బయటకు వచ్చేస్తుంది. అండ్ వాడు కరెక్ట్గా 1 ఇయర్ వరకు ఇట్లాగే పడుకొని ఉండాలి. 1 ఇయర్ వరకు అది హీల్ అయ్యేంత వరకు ఈజీగా 8 months to 1 year పడుతుంది. అప్పటి వరకు వాడు లేవలేడు. అంత డేంజర్గా ఉంటుంది కేన్ పనిష్మెంట్ అంటే. సో అది 3 కేన్ పనిష్మెంట్. మళ్ళీ వాడు కోరుకున్నాక మళ్ళీ ఒకటి. అది చిన్నప్పటి నుంచి స్కూళ్ళల్లో కూడా చూపిస్తారు డెమోగా, ఇట్లాంటి చేస్తే ఇట్లాంటి పనిష్మెంట్ ఉంటుందని చెప్పి. మన వాళ్లకు ఈ పనిష్మెంట్స్ చెప్పాలా, ఇట్లాంటి ఏమన్నా చేస్తే పోస్కో యాక్ట్ కింద మీకు ఇట్లాంటి పనిష్మెంట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి అని చెప్పి అవగాహన చేస్తే కొద్దిగా ఏమైనా తగ్గే అవకాశాలు ఉంటాయి. ఒకటి పేరెంట్స్ అనేది బుద్ధి చెప్పాలా పిల్లలకు. పేరెంట్స్ అనేది ట్రైన్ చేయాలా. భక్తి భావన మన సంస్కారాన్ని నేర్పించేది పేరెంట్సే. అదే వాళ్ళ లోపల వస్తుంది. పేరెంట్స్ చిన్నప్పటి నుంచి ఎట్టికి వదిలేసి రోడ్ల మీద తిరుగురా అని అంటే ఈ రకంగానే ఉంటుంది. ఇంకోటి ఏంటిదనంటే, ఈ చట్టం అనేది పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012. దీంట్లో కొన్ని దిశ కేసు జరిగిన తర్వాత కొన్ని అమెండ్మెంట్స్ చేశారు మేడం. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటిదనంటే, దీంట్లో ఇమీడియట్ ఎఫ్ఐఆర్ ఉంటుంది అండ్ ఇమీడియట్ అరెస్ట్ ఉంటుంది. అండ్ ఇక్కడ చిల్డ్రన్ అని అంటే ఎవరైతే అగ్రీవ్డ్ పర్సన్ ఎవరైతే మోసపోయారో ఆ అమ్మాయి, సో చిల్డ్రన్ అనేసరికి 18 years లోపల వాళ్ళకి ఈ యాక్ట్ అప్లికేబుల్ అవుతుంది అనమాట. సో ఈ యాక్ట్లో ఏంటిదనంటే, మన జనరల్ ట్రయల్ కోర్ట్స్ లాగా అదేదో మనకు పిటిషన్ వేయడము, మళ్ళీ కౌంటర్ వేయడము, క్రాస్ ఎగ్జామినేషన్స్ అవన్నీ ఏముండవు మేడం. దీని లోపల జస్ట్ బాలిక స్టేట్మెంట్ మాత్రమే ఉంటుంది. ఈ అరెస్ట్ అయిన వాళ్ళలో ఎవరైనా పిల్లలు అంటే 18 years బిలో ఉంటే, మన దిశ కేసు జరిగిన తర్వాత కొన్ని అమెండ్మెంట్స్ జరిగాయి. దాని ప్రకారంగా ఏంటిదనంటే, వీళ్ళు హీనియస్ క్రైమ్ చేశారా, వీళ్ళు పెద్దవాళ్ళు చేసే క్రైమ్స్ ఏమైనా చేశారా చూసి దే విల్ అప్లై ద బిఎన్ఎస్ లైక్
మన కొత్త క్రిమినల్ సిఆర్పిసి ముందు ఉండేది, అదే అప్లై చేసి అడల్ట్స్కి ఎట్లా ట్రయల్ చేస్తారో అట్లాగే ట్రయల్ చేసి అదే రకమైన పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పేసి అమెండ్మెంట్స్ చేశారు. సో వీళ్ళేం ఎస్కేప్ అవ్వడానికి వీల్లేదు, జర్నైల్ అయినా కానీ ఎవరైనా కానీ తప్పకుండా వీళ్ళకి మాత్రము దారుణమైన శిక్ష పడుతుంది. అండ్ యాక్చువల్గా మన దగ్గర ఇంకా కొద్దిగా హార్డ్ లా తీసుకురావాలని అంటే ఇట్లాంటి వాళ్ళను ఉరి శిక్ష చేయడం బెస్ట్ మేడం. ఇట్లాంటి వాళ్ళను సమాజంలో నుంచి ఒక 2 కేసులలో ఉరి శిక్ష చేశారనుకోండి భయం ఉంటుంది అసలు. సో ఇట్లాంటి వాళ్ళు ఉండడం వల్ల సమాజానికి చెడువే కానీ ఫలితం ఏం లేదు. ఇంకా వాళ్ళ క్యారియర్ మొత్తం డిస్టర్బ్ అయిపోయినట్టు. అమ్మాయికి అట్లా జరిగిన తర్వాత మానసికంగా ఎంత కృంగిపోయి ఉంటుంది అండ్ సైకలాజికల్ గా. అంటే నేను ఎప్పుడైతే US లో ఉన్నానో దెన్ ఐ హ్యావ్ గాన్ త్రూ ద సైకాలజీ స్టడీస్. ఇప్పుడు చిన్నప్పుడు ఏవైతే మార్క్స్ పడతాయో ఇట్లాంటి, సో దట్ విల్ గో లాంగ్ టైం. అంటే ముసలోళ్ళు అయినంత వరకు అది ఒక సైడ్ లో సబ్ కాన్షియస్ మైండ్ లో ఉండిపోయి ఉంటుంది. పెళ్లి అయిన తర్వాత వాళ్ళ హస్బెండ్ తోటి కూడా కరెక్ట్ గా ఉండడానికి ఉండరు, ఎందుకంటే ఈ దారుణమైన సంఘటన గుర్తొస్తుంటుంది. సో మెంటల్ గా చాలా అంటే చాలా డిప్రెషన్ లోకి వెళ్తారు వాళ్ళు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ని అవాయిడ్ చేయాలంటే ఫస్ట్ మనం డిస్కస్ చేసినట్టుగా పేరెంట్స్ వాళ్ళు ట్రైన్ చేయాలి పిల్లలకు ఎట్లా జీవించాలనేది. సెకండ్ థింగ్ ఏంటిదనంటే చాలా స్ట్రిక్ట్ లాస్ కూడా రావాలి. అండ్ థర్డ్ థింగ్ ఏంటిదంటే ఇట్లాంటి చేస్తే పనిష్మెంట్ ఎట్లా ఉంటుందో అనేది స్కూల్ లెవెల్ నుంచే టీచ్ చేయడం వల్ల వాళ్ళకు మన సొసైటీకి బెనిఫిట్ అవుతుంది. అదే కాకుండా మగపిల్లలకే కాకుండా అమ్మాయిలకు కూడా టీచ్ చేయాలి. ఇట్లాంటి ఏమన్నా జరుగుతుంటే ఇమీడియట్లీ దే హ్యావ్ టు ఇన్ఫార్మ్ టు దేర్ పేరెంట్స్ ఆర్ సంబడీ ఎల్స్. అంటే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని చెప్పేసి మేము టీచ్ చేస్తుంటాం. సో అట్లాంటివి ఏమైనా ఉంటే కూడా అమ్మాయిలు ఇమీడియట్గా పేరెంట్స్కి కంప్లైంట్ చేయడం. ఇప్పుడు కొన్ని కేసులలో ఇదే కేసు కాకుండా ఇప్పుడు లాస్ట్ టైం మనకు ఒక కేసు వచ్చింది జస్ట్ 1 month బ్యాక్ అనుకుంటాను. కోటి ఎక్కడో ఈ 3 పిల్లలు వెయిట్ చేస్తున్నారు యాదగిరిగుట్ట వెళ్ళడానికి అని అంటే ఇంకో పర్సన్ నేను తీసుకెళ్తానని చెప్పి వాళ్ళు తీసుకెళ్లి రేప్ చేయడం. ఓకే, సో ఇది అమ్మాయిలది కూడా తప్పే కదండి. అక్కడ అసలు వాళ్ళు నమ్మడం ఎందుకు? బయటి పర్సన్ ఎవరో ఒకరు వాళ్ళని నమ్మడము, వాళ్ళతో వెళ్ళడము, వాళ్ళు చెరగడం. అందులో గుడ్ థింగ్ ఏంటిదంటే కనీసం అట్లీస్ట్ ఇంటికి రాగానే వాళ్ళు ఇమీడియట్ గా డిస్క్లోజ్ చేశారు. కొంతమంది చెయ్యరు, కొంతమంది 1 month 2 months 3 months అయిన తర్వాత ప్రెగ్నెంట్ అయిన తర్వాత అప్పుడు డిస్క్లోజ్ చేస్తారు భయంతో, ఏమన్నా అవుతుందేమో అని చెప్పేసి డిస్క్లోజ్ చేయకుండా వెన్ దే గెట్ ద ప్రెగ్నెంట్ ఎట్ దట్ మూమెంట్ వాళ్ళు మన పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లలో ఏంటిదనంటే అమ్మాయిలు కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ప్రాపర్ లెసన్స్ టీచ్ చేసి ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఎట్లా హ్యాండిల్ చేయాలని నేర్పించడం ద్వారా మనకి ఇట్లాంటి సొసైటీలో మనకు ఈ కేసెస్ తగ్గే అవకాశాలు ఉంటాయి మేడం. సూపర్ అండి, నిజంగా ఒక అవేర్నెస్ అనేది కంపల్సరీ ఒక సబ్జెక్ట్ గా తీసుకోవాలి. ఆ అమ్మాయిని చేతులు వెనక్కి మలిచి ఇడిచి అసలు ఘోరంగా చేశారు. నిజంగా మీరు అన్నట్టు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కఠినమైన శిక్షలు, ఒక శిక్ష వేస్తే ఇంకొకరు భయపడేలా ఉండాలి మనసు, అప్పుడు కొంచెం ఇవి తగ్గనికే ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం.